హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జాగరీ క్యారమలైజ్డ్ ఫూల్ మఖానా. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 కప్స్ వరకు ఫూల్ మఖానాస్ని వేసుకుందాం. వీటిని ఫూల్ మఖానాస్ అని కూడా అంటారు, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటితో మనం చాలా రకాల వెరైటీస్ని తయారు చేసుకోవచ్చు. ఇవి ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. మార్కెట్లో మనకి ఇలాంటి బెల్లం గడ్డలు దొరుకుతాయి. వాటిని మనం కొంచెం సన్నగా చేసుకుంటే నీటిలో కరగడానికి బాగుంటుంది. మీ దగ్గర ఎలాంటి బెల్లం ఉన్నా సరే దానిని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలాగా తురుపుకున్న బెల్లాన్ని మనం కప్లో మెజర్ చేస్తే మనకి 1 కప్పు ప్లస్ 1/4 కప్ వరకు బెల్లం వస్తుంది. బెల్లంలో కొన్ని డస్ట్ పార్టికల్స్, మట్టి ఉంటాయి. అందుకని నేను ఈ బెల్లాన్ని డైరెక్ట్గా యూస్ చేయకుండా దీనిని ఒక బౌల్లో వేసి అందులో 1/4 కప్ వరకు వాటర్ వేసి జస్ట్ ఈ బెల్లాన్ని కరిగేంత వరకు నేను కుక్ చేసుకుంటాను. తర్వాత దాన్ని జల్లెడ పట్టుకుంటే డస్ట్ పార్టికల్స్ అనేవి ఈజీగా తొలగిపోతాయి. ఈ ప్రాసెస్ మీకు చేయాలనిపిస్తే చేయొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా అయినా బెల్లాన్ని కరిగించి అందులో ఫూల్ మఖానాస్ని వేసుకోవచ్చు. జల్లెడ పట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని మనం బాగా ఒక తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. తీగ పాకం వచ్చిన తర్వాత అందులో ఫుల్ మఖానాస్ని వేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు సెసమీ సీడ్స్ వేసుకొని ఈ మఖానాస్ బెల్లాన్ని బాగా అబ్జర్వ్ చేసే వరకు మనం ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మఖానాస్కి బెల్లం బాగా పడుతుంది. అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా ఫూల్ మఖానాస్ రెడీ అవుతాయి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేకపోతే ఇవి ప్యాన్లోనే అంటుకుపోతాయి. ప్లేట్లో తీసుకున్న మఖానాస్ని 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇవి చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఇవి సపరేట్ అయిపోతున్నాయో. వీటి సౌండ్ కూడా ఇప్పుడు మీరు వినొచ్చు. విన్నారా ఫ్రెండ్స్, ఎలా క్రిస్పీగా మన ఫుల్ మఖానాస్ రెడీ అయ్యాయో. తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ ఫుల్ మఖానాస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకొని ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు వీటిని మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.